హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మనకి బెల్లం ఉంటుంది కదా, బెల్లం హార్డ్గా ఉండే బెల్లం ఉంటుంది, స్మూత్గా ఉండే బెల్లం ఉంటుంది. కానీ నేను హార్డ్గా ఉండే బెల్లాన్ని చాలా ఈజీగా ఎలా తురుముకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. చాలా తేలిగ్గా, మెత్తగా ఎంత చక్కగా తురుముకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ప్రమోట్ అవుతుంది, నాకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి చూడండి, బెల్లం అయితే చాలా హార్డ్గా ఉందండి. ఈ బెల్లం అయితే నాకు ఇది ఆంధ్ర బెల్లం. ఇక్కడ తెలంగాణలో అయితే మనకి స్మూత్గా ఉండే బెల్లమే దొరుకుతుంది, నల్ల బెల్లం. ఇలా హార్డ్గా ఉన్న బెల్లాన్ని మనం ఇలా చాకుతో కూడా కట్ చేయడం కూడా చాలా చాలా కష్టం అండి. మనకి చేతులు కూడా నొప్పులు పుడతాయి. పప్పు గుద్దుతో కానీ దేనితోనైనా ఒక రాయితో కానీ కొట్టాలన్నా కానీ హార్డ్గానే ఉంటుంది. అలా అయినా కానీ అలా కాకుండా స్మూత్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇదేమో మనకి ఇక్కడ తెలంగాణలో దొరికే బెల్లం అండి. ఇక్కడ తెలంగాణలో అయితే ఈ బెల్లం అయితే చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా కూడా తెగిపోతుంది. ఇలా ఇలా వచ్చేస్తుందండి ఈ బెల్లం అయితే. కొన్ని కొన్ని బెల్లాలైతే ఇలా హార్డ్గా ఉంటాయి, కొన్ని బెల్లం అయితే ఇలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడైతే మనకి నల్ల బెల్లం దొరుకుతుంది డీమార్ట్లో, స్మూత్గానే ఉంటుంది ఆ చిన్న బెల్లం అయితే. ఈ పెద్ద బెల్లం అయితే ఎక్కువ ఆంధ్రాలో అయితే ఇలాంటి గట్టి బెల్లమే దొరుకుతుందండి, అస్సలు స్మూత్గా ఉండనే ఉండదు. ఇదైతే డీమార్ట్లో తెచ్చిన స్మూత్గా ఉండే బెల్లం. చూడండి, ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే మనం కరిగించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయితే తురిమేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, ఇది చాలా హార్డ్గా ఉంటుంది, ఇది తురుముకోవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు దాన్ని ఎలా తురుముకోవాలో ఈజీగా చూపిస్తున్నాను నేను. చూడండి, నేనైతే ఇక్కడ పెద్ద కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. పెద్ద కుక్కరే తీసుకోవాలని లేదు, నేనైతే పెద్ద ప్యాను లేదు కాబట్టి దీనైతే తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉంటే తీసుకోండి. నేనైతే కుక్కర్ తీసుకుంటున్నానండి. ఇలా ఒక కుక్కర్ తీసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఫుల్లోనే పెట్టుకుంటున్నాను, కానీ తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి మనం బెల్లం పెట్టాక. ఇప్పుడు గ్యాస్ కట్టర్ తీసేసేయాలి. కుక్కర్కున్న గ్యాస్ కట్టర్ తీయకపోతే కుక్కర్ అయితే పాడైపోతుంది. విజిల్ని గ్యాస్ కట్టర్ రెండు కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రెండు రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఒక స్టాండ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా కొంచెం హీట్ అయ్యాక స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక ప్లేట్ పెట్టిన తర్వాత దాంట్లో బెల్లాన్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మీరు ఎన్ని కేజీలు బెల్లాన్ని అయితే పెట్టేసుకోవచ్చండి. మీరు చక్కగా మనకి స్మూత్గా వచ్చేస్తుంది తురుముకోవడానికి కూడా. ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లోనే కొంచెం హీట్ అవనివ్వండి. ఇలా మీకు మెల్ట్ అవుతుంది బెల్లం కూడా, చక్కగా ఈజీగా తెలుస్తుంది. బెల్లం ఇలా కట్ చేయగానే చక్కగా వచ్చేస్తుంది. మీకు బాగా హీట్ అయిపోతుంది, గ్యాస్ పొయ్యి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తే సాల్ట్ వేసుకోండి లాస్ట్లో. కేక్ బేక్ చేసినప్పుడు ఎలా వేసుకుంటాం అలాగా సాల్ట్ కానీ శాండ్ కానీ అదే ఇసుక కానీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఏమీ వేయట్లేదండి, ఎందుకు వేస్ట్గా పాడు చేయడం అన్నట్టు నేనైతే వేయట్లేదు. ఇలా అయినా నో ప్రాబ్లం, ఏం కాదు. గ్యాస్ స్టవ్ కూడా హీట్ వల్ల ఏమీ కాదు మనకి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే నేను హీట్ అవనిచ్చానండి. ఇప్పుడు చూడండి, మీకు ఇలా చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది మీకు మెల్ట్ అయిపోతుందా లేదా, బెల్లం మనం ఈజీగా తురుముకోవచ్చా లేదనేది. నేను ఇలా చెక్ చేసుకుంటున్నాను గ్యాస్ పొయ్యి ఉండగానే. చూసారు కదా, మనకి ఇక్కడ తెలంగాణలో దొరికే స్మూత్ బెల్లం ఉంటుంది కదా, ఎలా ఈజీగా వస్తుందో అలా ఈజీగా కట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని ఇలా అయితే నేను మొత్తం చాకుతో ఈజీగా తురిమేసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకుంటే ఎన్ని కేజీల బెల్లాన్ని అయితే
చాలా స్మూత్గా తురిమేసుకోవచ్చండి. చక్కగా మనం ఏ రాయి పెట్టి కానీ ఏ పప్పు గుత్తితో కానీ కొట్టకుండా చక్కగా ఇలా అయితే ఈజీగా తురిమేసుకోవచ్చు ఎన్ని కేజీల బెల్లాన్నైనా. ఇప్పుడు ఈ బెల్లాన్నంతా నేను ఇలా తురిమేసేసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. నాకు ఈ టిప్ తెలియక చాలాసార్లు నేనైతే ఏ పప్పు గుత్తితో కానీ రాయితో కానీ పగలగొట్టుకునేదాన్నండి. మా అమ్మ వాళ్ళకి కూడా తెలీదు ఇప్పటి వరకు ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుందని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా ఈజీగా ఎన్ని కేజీల బెల్లాన్నైతే చక్కగా మీరు తురిమేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని ఆ ప్లాస్టిక్ బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నార్మల్గా బయట పెడితే కరిగిపోతుందని అనుకుంటే గనక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి, కలర్ కూడా చేంజ్ అవ్వదని. చూసారు కదా, ఇలా అయితే ఈజీగా అయితే తురిమేసుకోవచ్చు. చూడండి పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది కదా బెల్లం కూడా. ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే నేను ఒక ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఈ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. నార్మల్గా బయట అయినా పెట్టుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బ్లాక్గా అవ్వకుండా బెల్లం మనకి ఈ ఎల్లో కలర్లోనే ఉంటుందండి చక్కగా బెల్లం కూడా చూడడానికి. అందుకనే నేను ఇలా మొత్తం ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా మీరు ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇలా చక్కగా తురుముకొని ఒక బౌల్లో పెట్టేసుకొని తురుముకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కలర్ పాడవదు, స్వీట్స్ కూడా చాలా కలర్ఫుల్గా కనబడతాయి. మీకు వీడియో నచ్చిందా? మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.